మరి నెక్స్ట్ ఇంకో డిష్ ఏం చేసి చూపించబోతున్నారు? ఇప్పుడు స్పైసీ చేసాం కాబట్టి వెజిటేరియన్కి ఎప్పుడు నాన్ వెజ్లోనే స్పైసీ అంటున్నారు కంటే ఇప్పుడు వెజిటేరియన్ స్పైసీ చేసాను. ఇప్పుడు నాన్ వెజ్కి వచ్చేవాడికి మనకి హనీ లెమన్ చికెన్ అండి. హనీ లెమన్ చికెన్, ఓకే. సో పులుపు, తీపి, ఉప్పు అన్నీ ఉంటాయి అనమాట. మరి ఎంత ఎస్, మరి హనీ లెమన్ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కనుక్కుందాం. సో పండు గారు, ఏంటండి ఇంగ్రీడియంట్స్? చికెన్, మైదా, కార్న్ఫ్లోర్, ఎగ్, సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్, హనీ, నువ్వులు, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ. హనీ లెమన్ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో ఏం చేయాలి పండు గారు? ముందుగా మనం చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నామండి. చికెన్ వచ్చేసి మనకి బ్రెస్ట్ పీస్ ఏదైతే దొరుకుతుందో ఆ బ్రెస్ట్ పీస్ని తీసుకుని మనం ఇలా పొడుగ్గా కట్ చేసినాము. ఓకే, ఈ సైజులో మనం కట్ చేసుకున్నాం. ఈ సైజే కదా మనం ఫింగర్ టైప్లో చిన్న సైజ్ అని కట్ చేసుకోవచ్చు, కానీ పొడుగ్గా ఉంటే ఈ సైజు మనకి పొడుగ్గా అనేది కంపల్సరీగా ఉండాలి. ఏదైతే మనకి స్టార్టర్ చేస్తున్నామో దానికి ఈ సైజులో పొడుగ్గా ఉంటే సరిపోతుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందామండి. మనం పకోడా వేసి పెట్టుకుందాం ముందు. ఓకే, దీనిలో మనం కొద్దిగా పకోడా కోటింగ్ వేద్దాం. కొద్దిగా మైదా, కార్న్ఫ్లోర్, నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా కోటింగ్ అయితే మనకి ఏదైతే చికెన్కి పట్టుకోవాలో దానికి కొద్దిగా ఎగ్ వేసుకుందామండి. కొద్దిగా ఎగ్ ఇవ్వండి. ఓకే, సో ఎగ్ వేసుకుంటే కొంచెం మంచిగా పట్టుకుంటుందండి. మనకి ఏదైతే మైదా కార్న్ఫ్లోర్ వాడుతున్నామో ఓకే దానికి మంచిగా పట్టుకుంటుంది. దీనిలో కొద్దిగా సాల్ట్, పెప్పర్, వైట్ పెప్పర్ పౌడర్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్. ఓకే, సో లైట్ గా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. సరిపోతుంది, లైట్ గా వేసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకుందాం. సో మరి బ్రెస్ట్ చికెన్ కి ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఏంటి మీరు జాగ్రత్తగా చూసుకున్నారు కదా. మనం దాంట్లో లైట్ గా ఉప్పు వేసుకున్నాము అండ్ అలాగే వైట్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాం. అవన్నీ మంచిగా పట్టుకోవడానికి, అంటే మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేస్తున్నామో మంచిగా పట్టుకోవడానికి దాంట్లో ఎగ్ ఎల్లో అండ్ వైట్ మంచిగా బీట్ చేసి దాంట్లో వేసుకుంటున్నాం. అండ్ కార్న్ఫ్లోర్, మైదా కూడా యూజ్ చేసుకుని ఎగ్జాక్ట్ గా మనం అలా ప్రిపేర్ చేసుకున్నాం, కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం పకోడా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం, వేడైపోయింది కాబట్టి వేసేసుకుంటున్నాం. అంటే ఇంత పొడుగ్గా మనం కట్ చేసుకుంటే కానీ అల్లుకు రాదంటారు. అవునండి. ఓకే ఓకే, అంటే దీన్ని కంపల్సరీగా ఇంతే పీస్లో కట్ చేసుకోవాలా మనం చికెన్? అవునండి, పొడుగ్గా ఉంటే బాగుంటుంది. ఓహో, ఎస్. సో మనం మంచిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో హనీ లెమన్ చికెన్ అనమాట. హనీ లెమన్ చికెన్ కి ఫస్ట్ అయితే మనం ఇవన్నీ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై పకోడా టైప్లో మనకి ఏ విధంగా వాడతామో ఆ టైప్లో మనం కొద్దిగా దీనిలో మైదా కార్న్ఫ్లోర్ గుడ్డు వేసేసి మనకి సాల్ట్ అనేది లైట్గా వేసుకోవాలి. మరీ అంత స్పైసీగా కూడా అవసరం లేదు. మనం మిర్చి పౌడర్ వాడినాం ఇంట్లో, యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏదైతే దొరుకుతాయో ఆ ఐటమ్ ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్కువగా వాడతాం కాబట్టి మనకి మిర్చి పౌడర్ ఉన్నాయి. గ్రీన్ చిల్లీ సాస్ ఉన్న వాళ్ళు ఇంట్లో గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే మిర్చి పౌడర్ ప్లేస్లో గ్రీన్ చిల్లీ సాస్ వాడుకుంటే బాగుంటుంది. ఓకే, మనం ఆల్రెడీ దీనికి బోన్లెస్ వాడుతున్నాం కాబట్టి ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకోవాల్సిన అంత బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే ఓకే, సో లైట్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. అవును, స్టవ్ ఆఫ్ చేసేను, ఆఫ్ చేసేసాను. యా, సో ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. అంటే దీన్ని కూడా, అంటే ఇది కూడా స్టార్టర్ అయినా మనకి స్టార్టర్ అండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని టాస్ చేసుకోనికి ఈ ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, మనం దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఓకే, స్టార్టర్లు కాబట్టి మనం వాడేది ఆయిల్ హెవీ ఆయిల్ వేసుకోవద్దండి. దానికి ఏదైతే మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఎంతైతే అవసరమో కొంచెం అవసరమో అంతే వేసుకుంటే సరిపోతుంది. దీనిలో మనం కొద్దిగా గార్లిక్ వేసుకుందామండి. ఓకే, కొద్దిగా జింజర్, గ్రీన్ చిల్లీస్ ఇది మంచిగా మనం ఫ్రై చేసుకుందాం. సో మంచిగా ఫ్రై చేసేసుకుంటాము. అంటే మనకి టాసింగ్ ఏదైతే ఇవన్నీ కంపల్సరీ యూజ్ చేస్తాం ప్రతిదానికైనా. వెజ్, మనం వెజ్ కానీ ఆర్ నాన్ వెజ్ కానీ సేమ్ అవే ఇంగ్రీడియంట్స్. మనం ఏ స్టార్టర్ అయినా చైనీస్ స్టార్టర్స్ వాడేటప్పుడు ఈ గార్లిక్ మనకి యాజ్ ఇట్ ఈజ్ ప్రిపరేషన్ అనేది అన్నిటికీ రాదండి. మనకి దేనిలో స్టార్టర్ చేసే దాన్ని బట్టి మనకి ఏది ఎలా చేస్తే బాగుంటుందని చూసి గార్లిక్, జింజర్ మనం ఎక్కడెక్కడ పేస్ట్లో వాడాం కాబట్టి డైరెక్ట్గా ఇలా వాడుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? ఓకే అండి, మనకి ఫ్రై అయిపోయి ఇవి చికెన్, మనకి ఫ్రై చేసుకున్న చికెన్ దీనిలో వేసేసుకుందాం. దీనిలో వేసేసుకున్నప్పుడు దీనిలో ఇప్పుడు మనం ఒక లైట్గా సాల్ట్. ఓకే, సాల్ట్ చేసేసుకుంటున్నారు. ఓ కరెక్ట్, ఇందాక మనం చేసిన వాటికి మిగతా స్పైసీగా ఉండడానికి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేసాం. దీంట్లో హనీ లెమన్ చికెన్ కాబట్టి మనం జస్ట్ ఊరికనే సాల్ట్ వేసుకొని వైట్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాం అంతే. అవును.
యా అండ్ లెమన్ యూస్ చేస్తున్నాము. లెమన్ కూడా మంచిగా పిండుకుంటున్నాము. లెమన్, మిర్చి పౌడర్, ఇప్పుడు మనం దీనిలో హనీ వేసుకుందామండి. ఓకే. సో మంచిగా ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి మరి దీనికి, కానీ అంతేనా? లేదండి, మనం దీనిలో చిల్లీ పౌడర్ వాడినాం కాబట్టి ఆ స్వీట్నెస్, లెమన్ వాడినాం కాబట్టి ఆ పులుపుదనం, హనీ స్వీట్నెస్ 3 కూడా వీటికి చాలా బాగుంటుందండి. కాంబినేషన్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు దీనికి మనం కొద్దిగా నువ్వులు వేసుకుందాము. ఓకే, వేసేనా? కొద్దిగా వేయండి. ఇంకొంచెం అయినా కొద్దిగా చాలా. వా ఇప్పుడైతే కనుక ఈ నువ్వులు వేసిన తర్వాత మటుకు చూడడానికి చాలా 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 బాగుంది. యాక్చువల్గా కలర్ఫుల్గా ఉంది. ఓకే, మనకి రెడీ అయిపోయింది. ఓకే, ప్లేట్లో తీసేసుకుందాం. యా, అసలు ఇలాంటివి మనం చక్కగా అలాగా బయట నుంచి వచ్చినప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలాంటి స్టార్టర్స్ తింటే సూపర్ ఉంటుంది. అవునండి. రెడీ అయిపోయింది కదా, మనం దీంట్లో గార్నిష్ చేసుకోవాలి. కొంచెం కొద్దిగా గార్నిష్ చేసుకుందాం. ఓకే, గార్నిష్కి మనం చక్కగా ఎప్పట్లోనే ఆనియన్స్ అండ్ అలాగే లైట్ క్యారెట్ యూస్ చేస్తున్నాము. ఓకే, ఓకే అండి, హనీ లెమన్ చికెన్ రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, హనీ లెమన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసి చెప్పేద్దాం ఎలా ఉందో. వావ్, చాలా చాలా టేస్టీగా ఉంది నిజంగా. మనం దీంట్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ అవన్నీ యూస్ చేసామంటే పులుపు కానీ, స్వీట్ కానీ, అంటే తీపి కానీ, కారం కానీ, మనం పైన నువ్వులన్నీ వేసాం కదా, అది కూడా నవ్వుతూ ఉంటే అదొక డిఫరెంట్ టేస్ట్. చాలా బాగుంది, అన్నీ కలిపి సూపర్ ఉంది. మొత్తానికి వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. సో హనీ లెమన్ చికెన్ తప్పకుండా మీరు ట్రై చేసేయండి. పండుగ గారు అద్దరిపోయిందండి, సూపర్గా చేశారు, చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, స్టిక్ చిల్లీ వెజ్ అండ్ హనీ లెమన్ చికెన్ చాలా బాగున్నాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించేసినాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని డిషెస్తో కలుసుకుందాం. అంతవరకు సీ యూ.